ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. అయ్యయ్యో కాకరకాయ చేదుగా ఉంటుంది, నేను తినను అంటారు కదా పిల్లలైనా పెద్దలైనా. అటువంటి కాకరకాయ అండి, ఎక్కడ చేదంటూ అనిపించకుండా కమ్మగా తక్కువ నూనెతోనే ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూసేయండి, చకచకా చేసేయండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. వాటిని తొడుములు కట్ చేసేస్తున్నానండి. పైన కింద కూడా కట్ చేసేసుకుని నీట్గా పక్కన పెట్టుకుందాం. ఈ కాకరకాయలు తినడం వల్ల మనకి కడుపులో నుని పురుగు అన్న ఉండవండి. చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. చూసారా, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు కావాలితే ఇలాగే కట్ చేసేసుకోవచ్చు, కానీ ఇక్కడ గింజలు అయితే ముదిరిపోయి ఉన్నాయి. లోపల గింజలు తీసేసుకుందామండి. మన చర్మాన్ని కూడా చాలా బాగా మెరిపిస్తుంది ఈ కాకరకాయ. దాంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందండి, రక్తపోటుని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. ఇన్ని ప్రయోజనం ఉన్నాయా అనేలా ఉంది మన కాకరకాయ. అయితేని చేదుగా ఉంటుంది అనే ఒక్క రీజన్తో మనం ఈ కాకరకాయని పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నామండి. అలా కాకుండా నేను చూపిస్తున్న విధంగా చేయండి, చాలా బాగుంటాయి. ఇలా కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒకసారి కడిగేసుకుని ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. నేను చాపర్తో కట్ చేస్తున్నాము వల్ల ఇలా చేస్తున్నాను. మీరు మామూలుగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి, ఈవెన్గా వేగుతాయని చెప్పేసి మాత్రమే నేను దీన్ని ఉపయోగిస్తున్నాను. కానీ మీరు ఎలా చేసినా కానీ ఉప్పులో వేయండి. కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఉప్పులో వేసి ఊరనివ్వండి. చూడండి, మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కలుపుకుందామండి. ఉప్పు బాగా కాకరకాయ ముక్కలు అన్నిటికీ పట్టాలి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, ఇలా మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత దీన్ని 1 గంట సేపు అలా వదిలేద్దాం. అప్పుడు ఈ ముక్కల్లో ఉన్న చేదంతా పోతుందండి. 1 గంట సేపు మాత్రం అలాగే వదిలేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లిపాయలు, 1 గుప్పెడు కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టేసుకుందామండి. నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దు, నార్మల్గా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు చూడండి, ఇలా ఉందా కన్సిస్టెన్సీ. ఇది పొడి ఆడుతూ ఉంటుందండి. ఇప్పుడైతే ముద్దగా ఉంది, కానీ మనం ఫ్రై చేసినప్పుడు వేస్తే పొడి ఆడుతూ ఉంటుంది. కానీ మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి. మనం ఇలా మిక్సీ పట్టగానే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక గంట ముందు నానబెట్టుకున్నాం కదా కాకరకాయల్ని, వాటిని చూడండి ఇలా పిండితే మొత్తం నీరన్నది బయటకు వచ్చేస్తుంది కదా. ఇదే విధంగా మన దగ్గరున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా గట్టిగా పిండేద్దామండి. నీరంతా పోయేలా చేసుకుందాము. ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైం పడుతుంది. ఓన్లీ మనం ముక్కలు కట్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుందండి, అంతే. కనుమ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను. అందులో 4 టేబుల్ స్పూన్లు మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. ఇలా వేసేసి మనం బాగా వేపుకుందాము. కాకరకాయ ముక్కలను అయితే ఒక 70% వేగిపోయింది అన్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసేద్దామండి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు మిక్సీ పట్టాం కదా, చూడండి ఇప్పుడైతే పొడిపళ్ళాడుతూ ఉంది కదా. ఈ పొడిని వేసేసి మనం బాగా వేపుకుందామండి. అసలు చేదంటూ ఉండదు. ఇన్నిసార్లు చెప్తానికి రీజన్ ఏంటంటే అస్సలు చేదు ఉండదు. చూడండి, కాకరకాయ ముక్కలు కొంచెం కలర్ మారినాయి కదా. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా కారం వేసుకుని మరొకసారి వేపుకుందామండి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చారు, పప్పుచారు, రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.